శ్రీకృష్ణుడు చనిపోయే ముందు వేటగాడి బాణం తగిలింది ఇక్కడే. బాల్కా తీర్థం గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్కి దగ్గరలోనే 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం చూసేదే సోమనాథ్ దేవాలయం, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. మనం చూస్తున్నది కనిపించేదంతా కూడా సోమనాథ్ జ్యోతిర్లింగం. చూడండి, ఆ సోమనాథ్ జ్యోతిర్లింగం సముద్రపు ఒడ్డున ఉంది. శివాలయం. ఇప్పుడు మనం ఆ సోమనాథ్ దేవాలయం చుట్టూ ఉండే ప్రదేశాలు చూస్తున్నాం. ఆ కనిపించేది నేనే, వీరభద్రరావు, మామిళ్ళపల్లి. ఇప్పుడు మనం ఈ సోమనాథ్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బాల్కా తీర్థం చేరుకుంటున్నాం. 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే శ్రీ బాల్కా తీర్థ్ మందిర్. బాల్కా తీర్థ్ మందిర్, బాల్కా తీర్థ్ మందిర్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణుడు తనువు చాలించిన ప్రదేశం గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయాలోనికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. నా యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో మనం బాల్కా తీర్థంలోని శ్రీకృష్ణ మందిరానికి చేరుకున్నాం. ఈ దేవాలయానికి చేరుకున్నాం. ఇది చాలా విశాలమైన ప్రదేశం. ఎక్కువ చెట్లు కనబడతాయి మనకి ఇక్కడ. మర్రి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ వృక్షాల్లో ఎక్కువగా మర్రి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అతి పవిత్రమైన ప్రదేశం. ఐదు 5,000 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. ఇదిగో మనం చూస్తున్నాం. క్షేత్ర మాహాత్మ్యం ఏంటో ఇక్కడ రాయబడింది. బాల్కా తీర్థ మాహాత్మ్యం ఇక్కడ చెప్పబడింది. ఐదు 5,000 సంవత్సరాల క్రితం అశ్వత్థ వృక్షం కూడా మనకి ఈ దేవాలయంలో కనబడుతుంది. అది కూడా చూద్దాం. ఈ దేవాలయం ముందు ఈ స్తంభాలు, ఈ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రదేశం అత్యంత రమణీయంగా ఉంటుంది. ప్రకటేశ్వర దేవాలయం, శివాలయం. ఈశ్వరుడు ప్రకటేశ్వరుడు. ఈ దేవాలయానికి దగ్గరలోనే ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుని కూడా చూద్దాం. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ కోనేరు. చుట్టూ మెట్లు కట్టబడి ఉంటాయి. చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీన తీర్థయాత్రా ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లో ఈ బాల్కా తీర్థ్ కూడా మంచి పేరు పొందినటువంటిది. విశేషం ఏంటంటే ఇక్కడ శివభక్తులతో పాటు శ్రీకృష్ణ భక్తులు కూడా పరమ పవిత్ర ప్రదేశం ఇది. సోమనాథ్ నగరాన్ని ఎవరైతే సందర్శించారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ బాల్కా తీర్థంలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అందరూ కూడా సందర్శిస్తారు. ఇక్కడ జరిగినట్టే కథ. వేటగాడు జింక అనుకుని బాణం వేశాడు. అది శ్రీకృష్ణ యొక్క కాలి బొటనవేలికి తగలడం జరిగింది. ఆయన ఆ అశ్వత్థ వృక్షం కింద పడిపోయాడు మాట. ఆ కనిపించేది నేనే, వీరభద్రరావు మామిళ్ళపల్లి. అలా శ్రీకృష్ణ పడిపోగానే ఆ వేటగాడు వచ్చి ఆ శ్రీకృష్ణుని చూసి పశ్చాత్తాపడ్డాడు. అటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. తర్వాత దీనికి దేవాలయం నిర్మించారు. ఇదంతా కూడా ఒకప్పుడు అటవీ ప్రాంతం. అది చూద్దాం. లోపల దేవాలయానికి వెళ్దాం, ఎంత బాగుంటుందో. దేవాలయాన్ని ప్రవేశించాం మనం. దేవాలయం ప్రవేశం చేసిన తర్వాత లోపల మందిరంలో ఈ చుట్టూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
సున్నపు రాతితో కట్టబడినటువంటి దేవాలయం. ఆర్కిటెక్ట్ చాలా బాగుంటుంది. పైన చూడండి ఎంత బాగుందో. ఈ కళా నైపుణ్యం మనకు అనుక్షణ కనబడుతుంది. అగో శ్రీకృష్ణ భగవానుడు కనబడుతున్నారు. ఇది ఒక పక్కకు ఉంటుంది. అసలు దేవుడు మనకు కనబడతారు చూడండి. ఇది అసలైనటువంటి శ్రీకృష్ణ భగవాను ప్రదేశం. నిజంగానే ఆ చుట్టుపక్కనే మనకు చెట్టు ఆ పక్కనే కనబడుతుంది. కుడి పక్కన ఉంది అసలైన చెట్టు. 5000 సంవత్సరాల క్రితం అశ్వత్థ వృక్షం. కనిపించేదే బాణం దిగిలిన శ్రీకృష్ణుని పాదం. శ్రీకృష్ణ భగవానుల వారిని చూస్తున్నాం. ఆయన నమస్కారం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే అటువంటి నామస్మరణతోటి ఈ దేవాలయంలో ఎప్పుడు కూడా భజన జరుగుతూ ఉంటాయి, కీర్తనలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. పండగ వాతావరణం కనబడుతుంది. పండుగల్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. లోపల చూస్తున్నాం మనం. ఆ పక్కనే వేటగాడు పశ్చాత్తాపడుతూ జింక అనుకుని కొట్టాను, మిమ్మల్ని అనుకుని కొట్టలేదు స్వామి అని క్షమించండి అన్నట్టుగా ఆ వేటగాడు నమస్కారం చేస్తూ తల వంచుకొని నిలబడినవాడు కనబడుతుంది. పక్కన ఈ కుడి పక్కన అశ్వత్థ వృక్షం, మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు కనబడుతున్నారు మనకి. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకోండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అలాగే ఈ కుడి పక్కన చెట్టు అది కూడా చూద్దాం. దీని తర్వాత ఆ చెట్టు కూడా చూపిస్తాను మీకు. ఇంకా కొంచెం పెద్దగా కనబడుతుంది, చూపిస్తాను మీకు. అదిగో చూడండి, కుడి పక్కన కనబడుతుంది. ఆ వృక్షం యొక్క మాను, అశ్వత్థ వృక్షం యొక్క మాను అంటే రావ చెట్టు యొక్క మాను ఆ మందిరంలోంచి బయటకు ఉంటుంది. మందిరంలోంచి బయటకు వస్తుంది వృక్షం యొక్క మానంతా కూడా. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్మ వారు తను చాలించిన ప్రదేశం. ఆ తర్వాత మనం బయటకు వచ్చాం. ఇగో ఈ స్తంభాలు చూద్దాం. ఇక్కడ ఏంటంటే సాక్షాత్తు సోమనాథుడు జ్యోతిర్లింగం. అర్జునుడు శ్రీకృష్ణుడు చనిపోయిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఇగో ఈ సోమనాథ్ టెంపుల్ పక్కన ఉన్న సముద్ర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఆయనకి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందనమాట. మనం సోమనాథ్ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఆ పైనుంచి ఈ కింద ప్రదేశాన్ని చూడొచ్చు. చుట్టూ కూడా అత్యద్భుతంగా మనకి ఈ సముద్ర వాతావరణం కనబడుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళినప్పుడు సోమనాథ్ దేవాలయం చుట్టూ ఉన్న సముద్రం ఎలా ఉంది, ఆ చుట్టూ రోడ్డు కూడా ఉంటుంది. సిమెంట్ లోపలికి ఎలా చేయరు, చాలా బాగుంటుంది. అది కూడా దర్శించండి. జై సోమనాథ్కి. ఓం నమః శివాయ. ఆ తర్వాత ఇది అయిపోయింది. మనం దగ్గరలోనే మనకి త్రివేణి సంగమం ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చాం మనం. ఈ త్రివేణి సంగమం లోపలికి వెళ్ళే ప్రదేశం. త్రివేణి సంగమం కనబడుతుంది. త్రివేణి సంగం ఘాట్. కపిల నది, హిరణ్య నది, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఇది. ఇదంతా లోపల ప్రదేశం. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత డ్రెస్ మార్చుకోవడం గదులు ఉంటాయి. ఇక్కడ పరమ పవిత్రమైన త్రివేణి సంగమ ప్రదేశం. ఇదే పరమ పవిత్రమైన త్రివేణి సంగమ ప్రదేశం. కపిల నది, హిరణ్య నది, సరస్వతి నదిల సంగమమే ఈ త్రివేణి సంగమం. ఇక్కడ బోట్ షేడ్ కూడా ఉంటుంది. మీరు రాత్రిపూట చేరినములానే నాకు ఇలా కనబడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం చూడడానికి. తప్పకుండా ఇటువంటి పుణ్యక్షేత్రానికి చేరినప్పుడు స్నానం తప్పకుండా చేయాలి. కపిల నది, హిరణ్య నది, సరస్వతి నదుల సంగమమే ఈ త్రివేణి సంగమం. మన గోత్రనామాలు చెప్పుకుంటూ అర్ఘ్యం కూడా వదిలిపెట్టచ్చు. ఆ నదీమాతను స్మరిస్తూ పాపాలని పోయి పుణ్యాలు వచ్చేట్లుగా ప్రసాదించమని ఆ నదీమాతకి నమస్కారం చేసుకోండి. త్రివేణి సంగమ ప్రదేశం పరమ పవిత్ర ప్రదేశం. బాల్కా తీర్థం దగ్గరలో ఉన్నట్టు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది త్రివేణి సంగమం. ఇది కూడా దర్శించండి తప్పకుండా.
శివభక్తులకి సోమనాథ్ జ్యోతిర్లింగం ఒక పక్క అయితే, అక్కడున్న శివభక్తులకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడు విష్ణు స్వరూపం, అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ మళ్ళా ఓం నమ శివ అయిపోయిన తర్వాత మనమో నారాయణాయ అని ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ మన స్మరించడం జరుగుతుంది. అక్కడ శివుడు, ఇక్కడ కేశవుడు, అటువంటి అద్వైత ప్రదేశమే ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం, పక్కనే బాల్క తీర్థం. అంటే శివభక్తులు, విష్ణు భక్తులు అందరూ కూడా దర్శించే క్షేత్రమే ఈ బాల్క తీర్థం, సోమనాథ్ దేవాలయం. సోమనాథ్ దేవాలయంకి ఈ బాల్క తీర్థం 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బాల్క తీర్థానికి తర్వాత ఈ త్రివేణి సంగమానికి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ దూరం. తప్పకుండా అందరూ కూడా దర్శించండి, అందరూ కూడా పుణ్యులకండి. సంగమంలో సోమనాథ్ దగ్గర హర హర మహాదేవ్, జై బోలో సోమనాథ్ బాబాకి, జై బోలో సోమనాథ్ బాబాకి, జై బోలో సోమనాథ్. అత్యంత పుణ్యస్థలంగా భావిస్తారు యాత్రికులందరూ కూడా. ఇక్కడ ఈ ప్రాంతాన్ని అత్యంత పుణ్య ప్రదేశంగా, తీర్థయాత్రా ప్రదేశంగా చూస్తారు. ఇగో ఇదంతా కూడా త్రివేణి సంగమ ప్రదేశం. ఇక్కడ బోట్ షేర్ కూడా ఉంది, బోట్ షేర్ కూడా దిగుతారు, చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా దర్శిస్తే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో. ఓం నమో నారాయణాయ. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.